గురువుగారు, మిథున రాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? ఈ రాశి వారికి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందువలన వీరంతవరకు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండడం శ్రేయస్కరం. అలాగే తరచుగా తలనొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్య సమస్య. ఆ ఆరోగ్య సమస్యను అధిగమించడం కోసం తప్పనిసరిగా వారు క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకుంటూ ఉండడం శ్రేయస్కరం. అలాగే కొంచెం ఉద్రేకానికి లోనయ్యి తొందరపాటు వలన ఘర్షణ పొందే అవకాశం ఉంది. ఆ ఘర్షణను తగ్గించుకోవడం కోసం తాము మాట్లాడదలుచుకున్నటువంటి మాటలు వెంటనే స్పందించే విధంగా కాకుండా కొంత ఆలోచించి ముందుగా రాసుకుని తర్వాత మాట్లాడడం వల్ల కొంత నియంత్రణ లభిస్తుంటుంది. దగ్గర ప్రయాణాలు వీరికి బాగానే ఉపకరిస్తాయి, మేలు జరుగుతుంది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అవి కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు నూతన విషయాలను సేకరించడంలో, వాటిని గుర్తించడంలో ఎక్కువ అభివృద్ధిని సాధిస్తారు. అయితే వారి యొక్క అభివృద్ధిని మనం కొనసాగించడం కోసం, ఆ అభివృద్ధికి సహకరించడం కోసం శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని తల్లిదండ్రులు, అలాగే శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తూ ఉన్నట్లయితే ఆ విద్యార్థుల యొక్క ఉత్సాహం బాగా పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం శ్రేయస్కరం. అభివృద్ధి వలన వారికి మేలు జరుగుతుంటుంది. అలాగే తొందరపాటు లేకుండా ఉండడం వలన ఎక్కువ శ్రేయస్సు లభిస్తుంటుంది. ఆలోచన విషయంలో కూడా ఆత్మీయులతో కొంత సంప్రదించి తర్వాత నిర్ణయాలు తీసుకోవడం వలన ఎక్కువ మేలు పొందే అవకాశం ఉంటుంది. అందువలన ఆ మేలు పొందడం కోసం వారు ఆత్మీయులతో సంప్రదించడం అనేటువంటిది తప్పనిసరి కార్యక్రమం అన్నమాట. అలాగే వీరికి స్నేహ సంబంధాలు, ఆ స్నేహ సంబంధాల విషయంలో కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఆ అపార్థాలను అధిగమించడం కోసం ఎదుటి వ్యక్తిని ముందుగా మాట్లాడనివ్వాలి. మాట్లాడిన తర్వాత దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. దానివలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేటువంటి సమయంగా దీన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా గణపతిని పూజించుకోవడం, అలాగే ప్రతిరోజు 21 అరగుంజీలు తీస్తూ ఉండడం. అరగుంజీలని ఈ మధ్యకాలంలో మనకి సూపర్ బ్రెయిన్ యోగా అనే పేరుతో అమెరికాలో చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. ఆ అరగుంజీలు చాలా బాగా ఉపకరిస్తాయి. వృత్తి స్థానంలో ముఖ్యంగా మనం చేసేటువంటి పనులు నలుగురికి ఉపకరించేవిగాను, అందరినీ ఆకట్టుకునేవిగాను ఉంటాయి. తద్వారా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా రావలసిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ రావడానికి స్త్రీజన సహకారం బాగా ఉపకరిస్తుంది. అయితే ముఖ్యంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ రావలసిన సొమ్మును తొందరగా పొందే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమిటి? ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్యానం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీదేవిని సందర్శిస్తే ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి, నష్టాలు రాకుండా ఉంటాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏమండి? వృషభ రాశిలో బుధగ్రహ సంచారం ఉన్నది. ఇది మిథున రాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది కాబట్టి పెసలు దానం చేస్తే మేలు కలుగుతుంది.